వివాహం. జాయ్ 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 మామిడాకు తోరణాలే బంతి పూల స్వాగతాలే గుప్పు మంది పెళ్లిగాలే జాయ్ 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 సామిరంగ సంబరాలే ఊరువాడ సందడేలే కళ్ళ మంది పెళ్లిగోలే జాయ్ 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 సున్నాలు రంగులెయ్యాలే కట్టింట ముగ్గులెయ్యాలే గడపల్లో పసుపు రాయాలే గంధాల బొట్టు పెట్టాలే తటాకు తెప్పించాలే పందిళ్ళు వేయించాలే సన్నాయి మోగించాలే కచేరి పెట్టించాలే కనివిని ఎరుగని పరిణయం ఇది అది జనమంతా మెచ్చాలే ఒకరికి ఒకరని మనవున ముడిపడు కంగారు పడకండి. నిన్న ఏదైతే జరిగిందో అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నాకు హ్యాపీగానే ఉంది మీరు మాతో సంతోషంగా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. రోహన్ బాబు గారు ఇలా రండి. పర్వాలేదు రండి. షీలాకే చేతిలో మీ పేరులోని అక్షరాన్ని వెతికి చూపించండి చూద్దాం. అరే బావగారు భలే గుర్తుపట్టారే. మా ఇంట్లో ఇది ఆనవాయితీ. మా కాబోయే కోడలు తరపు వాళ్ళకి అందరికంటే ముందు తన వదిని మాత్రమే గోరింటాకు పెట్టాలి. ఇదే ఆనవాయితీ. అమ్మా సరిత, ఇలారా వచ్చి నీ ఆడబడుచుకి గోరింటాకు పెట్టమ్మా. పెద్ద మనసు చేసుకుని వచ్చి గోరింటాకు పెట్టమ్మా. బబ్లీ, మున్ని, నాకు కాస్త దాహంగా ఉంది, నీళ్లు తీసుకొస్తావా? సరిత, షీల మంచినీళ్ళు అడుగుతోంది, వెళ్ళి తీసుకురా. అమ్మా సరిత, ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా, తర్వాత గోరింటాకు పెట్టచ్చు. ఇదెంత అప్పసకును. ఎవరి మనసులోనైనా చెడు ఉంటే ఇలాగే అపశకునం జరుగుతుంది.
షీలా అందరి ముందు నా పరువును మాత్రం తీయద్దు బాబా. నీ చెల్లెడు ఏం తప్పు చేసింది అని ఉం? తన భావాల గురించి నువ్వు ఆలోచించవా? నిన్న తను ఏం చేసిందేంటో నువ్వు చూసావుగా? షీలా, నా చేతికున్న గోరింటాకు మీకేం ద్రోహం చేసింది వదినా? పండగ ముందే దాని మీద నీళ్లు పోసేశారు. చాలు, ఇక నాకే అబద్ధం చెప్పకండి. రోహన్ చెప్పింది నిజమే. మీరు కేవలం నా గోరింటాకు మాత్రమే కాదు, మీరు నేను సంతోషంగా ఉండటం చూడలేరు. కానీ ఎందుకు వదినా? అసలు నేనేం తప్పు చేశాను? నేను మాత్రమే కదా మీరు బాధల్లో ఉంటే మీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడు మీ వైపే మాట్లాడుతూ వచ్చాను. కానీ మీరెందుకు నాకు ఇలా చేశారు? ఎందుకు చేస్తున్నారు? వద్దదినా, నా కన్నీళ్లు తుడిచే హక్కును మీరెప్పుడో పోగొట్టుకున్నారు. వద్దు. నేను శ్రీలాకి ఎలా చెప్పాలి ఈ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని? ఎలా చెప్తారు మీరు? అయినా మిమ్మల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం? మీ ఆడపడుచుని కాపాడడానికి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక పాత సామెత వినే ఉంటారు. ఎవరైతే మరొకరు మంచిని కోరుకుంటారో ముందుగా వాళ్ళకే చెడు జరుగుతుంది అంటారు. మీరే చూశారు కదా మీ క్యారెక్టర్ మీద నింద ఎలా పడిందో. ఇక స్వయంగా మీ ఇంట్లో వారే మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి పంపించేశారు. కానీ మీ టైం బాగుంది. మీ భర్త మీ మీద జాలిపడ్డారు కాబట్టి మళ్ళీ మీరు ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇక ఈ రోజు జరిగింది దానిని మేమందరం మా కళ్ళారా చూశాం. మీ సొంత ఆడబడుచు ఎవరి కోసమైతే మీరు ఇంత చేస్తున్నారో తను అందరి ముందు మీ గురించి ఆలోచించకుండా ఎలా చేసిందో చూశారుగా. చూడు రోహన్, అప్పుడేలా సంబరపడిపోకు. మీ పెళ్లికి ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ 2 రోజులు చాలా ఎక్కువ మీ నిజ స్వరూపాలు బయట పెట్టడానికి. ఎన్ని రోజులు? 2 రోజులా? అయితే నేను ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకూడదు. రైట్? ఆల్ ది బెస్ట్. ఈ ఆటలో ముఖ్యమైన వ్యక్తి కజరి. ఎలాగైనా తన దగ్గరికి చేరుకోవాలి.
సరిత గారు, షీలా మీ మీద చేయి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. తను చిన్నపిల్ల, అమాయకురాలు. చిన్నపిల్ల చేసిన దానికి తప్పుగా అనుకోకూడదు. అయినా ఈ విధంగా అందరి ముందు తను చేయి చేసుకుని ఉండకూడదు. సారీ. నేను తనని తప్పుగా అనుకోవడం లేదు. తనకి అసలు నిజం తెలీదు. తను రోహన్ని ప్రేమిస్తోంది. ఇక ప్రేమలో అందరూ గుడ్డివాళ్ళైపోతారు. దేని గురించి ఆలోచించరు. అందుకే మనం రోహన్ గురించిన అసలు నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి, వీలైనంత త్వరగా. కానీ ఇదంతా ఎలా సాధ్యం? మనం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు ఆ ఇల్లు తెలుసు. అక్కడే నేను రోహన్ గారు ఇంకా కజరి కలిసి ఉండడం చూశాను. నేను ఆ ఇంటికి వెళ్ళి అసలు నిజం ఏంటో తెలుసుకుంటాను. ఇక ఈసారి నేను మీకు చెప్పే వెళ్తున్నాను. కిందటిసారి నేను ఏదైతే తప్పు చేశానో ఆ తప్పు ఇప్పుడు చేయను. లేదు లేదు, ఈసారి మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నేను మీతో పాటు వస్తాను. లేదు రాజుగారు, ఒకవేళ మన ఇద్దరం వెళ్ళామంటే రోహన్ కి పూర్తిగా అనుమానం వస్తుంది. మన ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉండడం చాలా అవసరం. మీరిక్కడే ఉండి షీలాని చూసుకోవాలి. షీలాని ఒంటరిగా వదలటం మంచిది కాదు. ఒకవేళ తను మళ్ళీ ఏమైనా చేసుకునే ప్రయత్నం చేసిందంటే మీరు నా గురించి ఆలోచించకండి. నాకు అసలేమీ కాదు. థ్యాంక్ యూ. మీరు నిజంగా నా చెల్లెల గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇక నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ చిన్ని ఖచ్చితంగా రోహన్ ఇంకా కజరీలో బ్యాండ్ మోగిస్తుందని. నువ్వేం కంగారు పడకమ్మా, మళ్ళీ గోరింటాకు పెట్టుకోవచ్చు. నేను దిష్టి తీసేస్తాను. ఆ తర్వాత అపశకునం లాంటిది ఏమీ ఉండదు. సరేనా అమ్మా? నువ్వు కంగారు పడకు. షీలా, నువ్వు కంగారు పడకు. నా ప్రేమ గుర్తు బహుశా నీ గోరింటాకులో కనిపించకపోవచ్చు. అది మన మనసులో ఉంటుంది. అయినా ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా మన ఈ పవిత్రమైన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఎప్పటికీ కూడా. నేను నీ చేతిని అందుకుంటున్నాను. నేను నీకు మాటిస్తున్నాను, నీ చెయ్యిని నేను ఎప్పటికీ వదలను అని. తప్పంతా నాదే. తప్పుడు మనుషుల మీద నమ్మకం పెంచుకున్నాను. చూడండి, నేను కరెంట్ రీడింగ్ తీసుకోవాలి. నన్ను లోపలికి పంపించండి. చూడండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. చెన్నై గారి ఆజ్ఞ. కానీ రీడింగ్ నేను ఎలా తీసుకోవాలి? ఇలా చూడండి, అదంతా నాకు తెలియదు. మీరు లోపలికి వెళ్ళడానికి కుదరదు. కరెంట్ కట్ అయితే కంప్లైంట్ అంటూ మా దగ్గరికి రాకండి. నేను చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళడం కుదరదు. వెళ్ళండి. అయితే మీ కర్మ. ఎంత చెప్పినా అర్థం కాదే. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు. గేట్ దగ్గర ఇంత సెక్యూరిటీ పెట్టారు. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళటం? కోర్లండి, కోర్లో. బాబు, ఒక బుట్టలో 2-3 కూరలు పెట్టివ్వు. ఏం కూరలమ్మా? ఆ కూర. చూడండి, నేను ఆ బుట్టను తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి అమ్మా. ఎంతైంది? 100 రూపాయలు. ఇదిగోండి. కోర్లమ్మా, కోర్లో. ఎక్కడికి లోపలికి వస్తున్నావు? అది అమ్మగారు తాజా కూరలు తెమ్మన్నారు. సరే వెళ్ళు. ఎవరు నువ్వు? ఏం కావాలి? అమ్మగారు, చాలా తాజా కూరలండి. ఒక్కసారి చూడండి అమ్మగారు. వద్దు, నాకు ఎలాంటి కూరగాయలు వద్దు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఒక్కసారి చూడండి అమ్మగారు. అరే, ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నా? ఎంత ధైర్యం నీకు? బాగుంది. రోహన్ గారి పని మనిషి జీన్స్ కూడా వేసుకుంటుంది.
చాలా స్టైల్ గా ఉండే పని మనిషి అనుకుంటా. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. నీకెంత ధైర్యం నా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి? అయినా నువ్వు నా సంగతి పక్కన పెట్టు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో అతనికి 2 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. ఏం కావాలి నీకు? ఒకవేళ రోహన్ గారిని నిన్ను ప్రేమిస్తుంటే అతన్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. చెప్పు, నాకు నిజం చెప్పు. ఎందుకంటే రోహన్ అలా చేయాలని నేనే కోరుకుంటున్నాను. అదే ఎందుకు? మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు ఈ పెళ్లి అనే నాటకం ఇదంతా ఎందుకు? అది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఇక ఈ పెళ్లి సంగతి అంటావా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అయినా నువ్వేమీ చేయలేవు సరిత. నేను నీకు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పే తీరాలి సరిత. ఎందుకంటే నువ్వు ప్రయత్నించకపోతే ఈ పెళ్లి ఈ రోజు జరిగేదే కాదు కదా. నిజమేంటో తెలుసా? ఈ రోజు ఇదంతా జరుగుతుంది అంటే అది పూర్తిగా నీ కారణంగానే జరుగుతుంది. మా ప్లాన్ సక్సెస్ అవ్వడానికి నువ్వు చాలా హెల్ప్ చేసావు సరిత. ఇక నీ ఆడపడుచుకి ఈ గతి పట్టింది అంటే దానికి కారణం నువ్వు, కేవలం నువ్వు. నువ్వు చెప్పింది నిజమే. నా కారణంగానే శీల ఈ వల్లో చిక్కుకుంది. ఇక తప్పు నాదైతే దాన్ని సరిదిద్దుకోవడం కూడా నేనే చెయ్యాలి కదా. నేనే శీలని ఈ వల్ల నుంచి బయటకు లాగుతాను. ఎలా బయటకు లాగుతావు? నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని? నేను ఇక్కడికి దానికోసమే వచ్చాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో ఇదేగా నిజానికి సాక్ష్యం. ఇప్పుడు నువ్వు, రోహన్ అందరికీ జవాబు చెప్తారు. నువ్వు ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నావు కదా. ఇక నీ ఆట అంతం అయిపోయింది కచరి. ఇక ఈ పెళ్లి జరిగే సమస్య లేదు. బావగారు, ఇక కేవలం 30 సెకండ్లలో మీరు అక్క చేతి గోరింటాకులో మీ పేరును వెతికి కనిపెట్టాలి. ఒకవేళ మీరు వెతికితే మీరు గెలిచినట్టే. ఓకే, ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నాతో కలిసి ఒక లేట్ నైట్ రొమాంటిక్ డిన్నర్ కి రావాల్సి ఉంటుంది. డిన్నర్ కా? అయితే నేను కూడా వస్తాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. మీ సమయం మొదలవుతుంది ఇప్పుడు. ఓకే. 1 1 2 3 4 5 6. వెతకండి బావగారు, వెతకండి. 9 10 10. చూడండి, ఇక్కడ ఉంటుంది. త్వరగా వెతకండి బావగారు. ఆ చేతులు కూడా చూడండి. 20. రోహన్ బాబు, నువ్వు ఓడిపోకూడదు. లేదంటే నీ ఇద్దరు మరదళ్ళు ఏ పనైతే చెప్పారో ఆ పని చేయాల్సి ఉంటుంది. హలో హలో రోహన్, ఒక సమస్య వచ్చింది. సరిత ఇక్కడికి వచ్చింది. వాట్? ఎంతో మంచి పని మట్టిపాలు చేశావు. నీకు బుద్ధుందా? రోహన్, ఏమైంది? అది యాక్చువల్లీ ఒక చాలా పెద్ద డీల్ సైన్ చేయాల్సి ఉంది. ఒక సమస్య వచ్చింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎంత పని చేశావు. కానీ రోహన్, తనకి ఇంకా తెలియదు ఈ పెళ్లి ఎందుకు జరుగుతుందో అని. మామ్, నువ్వేమీ చెప్పకు. నాకంతా అర్థమైంది. నువ్వు అదంతా నాకు వదిలే. నువ్వు ఇప్పుడు ఒక పని చేయి. నీకు కాబోయే భార్య దగ్గరికి వెళ్ళి కూర్చో. వాళ్ళందరినీ నువ్వు మాటల్లో పెట్టించు, సరేనా? నేను ఆలోచిస్తాను ఆ సరితని ఏం చెయ్యాలి అని. నువ్వు వెళ్ళు. సరిత.